హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పకోడీ కర్రీ. పకోడీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పకోడీ ముక్కలు, ఆనియన్ ప్యూరీ, టొమాటో ప్యూరీ, ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చితే కసూరి మేతి వద్దనుకున్నా పర్వాలేదు, మీ ఆప్షనల్ అది. నేను చెప్పిన విధంగా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా అండ్ యమ్మీగా కూడా వస్తుంది. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది కర్రీ. ఆనియన్ పేస్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకున్న ఆనియన్ పేస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఒక 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి టొమాటో ప్యూరీ ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి పెట్టుకోవాలి. టొమాటో ప్యూరీ చేసినప్పుడు ఒక చిన్న బీట్రూట్ ముక్క కూడా యాడ్ చేసుకోండి, కలర్ బాగా వస్తుంది. టొమాటో వేసుకున్న తర్వాత 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ తేలినట్టు వస్తుంది. అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. ఆ గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పకోడీ పీసెస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 minutes మూత పెట్టుకోవాలి. గ్రేవీ మనకి ఈ టెక్స్చర్లో వస్తే కూర చాలా బాగుంటుంది. చూడండి, చాలా చిక్కగా వచ్చింది. చూసారా? టేస్టీ యమ్మీ పకోడీ కర్రీ రెడీ.